వెనకట మహారాజులు మన రాజ్యంలో మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని గెటప్పులు మార్చి సివిల్ డ్రెస్సులు వేసుకొని పబ్లిక్లో ఒక్కరు లెక్క కలిసిపోయి రిపోర్ట్ తెలుసుకునేదట. ఆ రిపోర్ట్ను బట్టి మన పాలనల సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా, శాంతి భద్రతలు మంచిగానే ఉన్నాయా లేవా అని అరుచుకునేదట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ సార్ కూడా గదే ట్రిక్ ఫాలో అవుతున్నాడు వల్ల. ఆహా, అనంతపురం జిల్లా కలెక్టర్ సారు చాలా ప్రాక్టికల్ మనిషి ఉన్నట్టున్నాడు కదా. గా అధినేత సినిమాల సీఎంగా ఉన్న జగపతి బాబు సారు సర్కారు దవాఖానల సిబ్బందుల్లో వ్యవహారం ఎట్లుంటుందో అరుచుకుందామని పల్లెటూరు మనిషి లెక్క చెకింగ్కు పోతాడు కదా. సేమ్ ఇట్లనే అనంతపురం జిల్లా గుంతకల్లు సర్కారు దవాఖానలో అర్ధరాత్రి చెకింగ్కు పోయిండు కలెక్టర్ సారు. టక్కేసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని జబ్బ మీద తువ్వాలు వేసుకొని దవాఖాన ముంగట చెప్పులు ఇడిచి లోపలికి పోయిండిగా. దవాఖానల వార్డులన్నీ కలెదిరిగిండు. పేషెంట్ సుట్టపోల లెక్క పేషెంట్లతోటి మాట కలిపి ఆడ సౌలతులు ఎట్లుంటున్నాయి, డాక్టర్లు సరిగానే చూస్తున్నారా, సిస్టర్లు మందుగోళీలు మంచిగానే ఇస్తున్నారా, వార్డు బాయిలు ఏమైనా వసూలు చేస్తురా, డాక్టర్లు పట్టించుకుంటున్నారా అని సాదా మనిషి లెక్కనే అన్ని అరుచుకున్నాడు. ఇక సార్ అట్లా మెడల తువ్వాలు వేసుకొని మూతికి మాస్క్ వేసుకొని చెప్పులు లేకుండా దవాఖానలో తిరిగితే ఎవరో అనుకుంటారు, కానీ కలెక్టర్కి ఇట్లెందుకు వస్తాడని ఎవరు అనుకుంటారు. అందుకే ఎవరు గుర్తుపట్లే. ఇక సారు పోయినాక మీడియాకు ముచ్చట తెలిసినాక గప్పుడు సీసీ కెమెరాలలో చూసి అబ్బా కలెక్టర్ సారు ఎంత గడసైన ఉన్నాడు, మన గుట్టు తెలుసుకుందామని గంత సీక్రెట్గా వచ్చిండా అని సిబ్బందోళ్ళు కంగు తిన్నారట. అటు పబ్లిక్ కూడా ముక్కు మీద వేలేసుకొని పరిశాన్ అయ్యారు. అనంతపురం జిల్లా సర్కారు ఉద్యోగులకు ఇప్పటి సందిగా డగ్గుడగ్గు అంటుండొచ్చు. మూతికి మాస్క్ వేసుకున్న ఎవరిని చూసినా అమ్మో కలెక్టర్ సారే కావచ్చు అని బొగులు కొద్ది పనిచేస్తుండొచ్చు. ఇక మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అంటారు కదా, లేకుంటే ఒక చిన్న ఉద్యోగికి కలెక్టర్కు తేడా ఏటి ఉంటుందని సారీ పని చేసినట్టున్నాడు. కానీ అప్పుడప్పుడు ఇట్లనే జలకిలిచిపోతుండరు సారు. ఆల్ ద బెస్ట్ సార్. పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే అనంతపురం కలెక్టర్ సార్కు సెల్యూట్ అని ఉత్తరం రాసి ఎంకరేజ్ చేయరు.